అసలు ఇదంతా ఏం గాదు. కవిత ఉద్యమాలు చేయడం వల్లే రిజర్వేషన్స్ వచ్చాయని చెప్తుంది. మరి గత ప్రభుత్వంలో రిజర్వేషన్స్ కోసం కవిత ఎందుకు పోరాడలేదు? మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఆమెకి చిత్తశుద్ధి ఎందుకొచ్చింది? మహిళలకు గాని, బీసీలకు గాని కవిత మేడం గారి గురించి మాట్లాడంటే మేడం ఇంకోటి చెప్పాలా? చెప్పండి. 10 ఏళ్ల పరిపాలనలో వాళ్ళు 10 ఏళ్ళు పరిపాలించారు. 10 ఏళ్ల పరిపాలనలో బీసీలను అట్టడుగున రాజకీయంగా అన్ని రకాలుగా అణుగుదొక్కినటువంటి పార్టీ భరాస పార్టీ. అంటే తెలంగాణ రాష్ట్ర సమితిని భరాస పార్టీగా చేసినటువంటి పార్టీ ఆ కుటుంబ పార్టీ. కల్వకుంట్ల కుటుంబం పార్టీ ఎప్పుడైనా నాకు బతకలేందని అంటే ఈ రాష్ట్రంలో ఆర్థికంగా రాజకీయంగా అన్ని రకాలుగా లబ్ధి పొందింది ఆ కుటుంబమే. కానీ ఆ రోజు ఉన్నటువంటి ఒక బీసీ నాయకునటువంటి ఒకవేళ బీసీలకు మేము న్యాయం చేస్తున్నామని చెప్తున్నటువంటి మేడం గారు ఏనాడైనా 10 ఏళ్లలో ఒక్కనాడైనా బీసీల కోసం కొట్లాడిందా? ఏనాడైనా కొట్లాడిందా? అదే ఏనాడైనా ఆమె బీసా? మేము ఒకటే అడుగుతున్నాం. ఈరోజు దేశంలో కాంగ్రెస్ పార్టీ దేశ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే గారు ఒక దళిత జాతి బిడ్డ. ఈరోజు తెలంగాణలో పిసిసి అధ్యక్షులు ఒక బీసీ బిడ్డ మహేష్ కుమార్ గౌడ్ గారు. అంటే ఒక స్పీకర్గా గడ్డం ప్రసాద్ గారు దళిత బిడ్డ. ఈరోజు ముఖ్యమంత్రి సామాజిక వర్గం అగ్రవర్ణాల కులానికి చెందినప్పటికీ కూడా సామాజిక సమత్వం జరిగింది కాంగ్రెస్ పార్టీలో. ఈ రోజు నేను ఒకటి అడుగుతున్నాను, నువ్వు బీసీల కోసం ఆ 10 ఏళ్ళలో ఎందుకు కొట్లాడలేవు? కనీసము ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా మీరు ఒక బీసీ నియమించిందని అడుగుతున్నావు. కనీసం ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వలేదు, ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఇవ్వలేదు. వాళ్ళు ఒక బీసీకి ఒక దళితుని ఇవ్వాలి. అక్కడ ఉన్నటువంటి బీసీ నాయకుడు ఈటెల రాజేందర్ని అట్టా సంఖ్యలో కొట్టినటువంటి దరిద్రపు పార్టీ అది. వాళ్ళ పాలన ఎంత అది. నేను ఏమంటున్నానంటే 42% ఏదో ఎప్పుడైతే మేము నిర్ణయం తీసుకున్న తర్వాత మా రాహుల్ గాంధీ గారు ఆలోచన మీద మేరకు తీసుకొని మా ముఖ్యమంత్రి గారు మీకు చెప్తున్నా మేడం, ఈరోజు రేవంత్ రెడ్డి గారు అగ్రవర్ణానికి చెందినప్పటికీ కూడా పేదోడికి న్యాయం జరగాలనే తపనతో నిరంతరం పనిచేస్తున్నాడు. అందులో భాగంగానే ఈరోజు 42% తీసుకున్నప్పుడు ఈరోజు బలుగుడు బైన వర్గాలు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయానికి సంబరాలు చేసుకుంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఈమె ఏనాడు కూడా బీసీల కోసం కొట్లాలేదు. ఏనాడు కూడా ఫీజు మీరు చూడండి, మీరు ఫీజు ఏమైనా తీసుకోండి, బీసీ విద్యార్థులు అట్టగా మోసపోతున్నాడు కూడా ఏనాడు కూడా బీసీల కోసం మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. ఆమె బీసీల కోసం మాట్లాడే అర్హత ఆమెకు లేదు కవిత గారికి. అయినా కానీ మీరు ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇప్పుడు నిన్ననేమో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు. ఏమని ఆ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఇంకా రకరకాల బీసీ ఏం చేశారు బాగోబెట్టని అంటున్నారు. ఏనాడైనా మీరు బీసీల కోసము కొట్లాడినటువంటి పార్టీనా? ఒకటి నేను అడిగేమంటే వినండి, తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ల కాలంలో టీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో బీసీలకు సామాజికంగా కానీ స్థానిక సంస్థలు కానీ 34% ఉండే, 32% ఉండే. 32% రిజర్వేషన్ ఉంటే అయ్యగారు ఎవరైతే కవిత గారి తండ్రి గారు అయ్యగారు దాంట్లోకి వెళ్ళి 12% తీసేసిండండి బీసీలకు. 32%లోకి వెళ్ళి 12% తీసేసి బీసీలను అట్టా మోసం చేసిన పార్టీ వాళ్ళది. వాళ్ళకి ఎక్కడ మాట్లాడే అధికారం ఉంది బీసీల కోసము? ఇప్పుడు మాట్లాడుతున్నట్టు వాళ్ళ కుటుంబంలో వాళ్ళు రాజకీయ ఆధిపత్యం కోసం అయ్య కోసం బిడ్డ కోసం చెల్లె కోసం అన్నట్టు వాళ్ళ డ్రామాలు తీసుకొచ్చి మేం చేస్తున్నామంటే తెలంగాణ ప్రజలు నమ్మరు మేడం.